డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్ ఇష్యూస్ చాలా కనపడుతున్నాయి కదా, వాటికి కారణాలు ఏంటి? రిలేషన్షిప్ అంటే ఏంటి? ఓకే, రిలేషన్షిప్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్తో కానీ, లేకపోతే ఫ్రెండ్తో కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు కాకుండా రిలేటివ్స్తో కానీ, అంటే చుట్టాలు కానీ, లేకపోతే ఒక వ్యక్తితో తనకు ఏర్పడే బంధం. సో ఆ కనెక్టివిటీని మనం రిలేషన్ అంటాం. ఇది ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండొచ్చు, రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఒక టీచింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, క్లాస్ రూమ్ టీచర్ ప్రొఫెసర్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ రిలేషన్షిప్ అన్నది ఏర్పడడానికి కొన్ని కారకాలు ఉంటాయి. అది ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్, వాల్యూస్, ట్రస్ట్ అండ్ ఇంటర్పర్సనల్ అట్రాక్షన్ కూడా, ఇవి కూడా ఉంటాయి. మనం ఎందుకు ఒక వ్యక్తిని ఇష్టపడతాము అంటే మనకు కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల పట్ల మన నమ్మకాలు, విలువలు, అలాగే మన కమ్యూనికేషన్, పరస్పరం మనం మాట్లాడుకోవడము, సంభాషణ వల్ల, వాల్యూ ఎక్స్చేంజెస్ వల్ల రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. రిలేషన్షిప్ ఎలా ఉండాలి అండ్ ఎలా ఉండకూడదు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మెయిన్గా ఇప్పుడు చూస్తున్నటువంటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా అన్ని ఆర్థిక బంధాలే, అన్ని మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలే అవుతున్నాయి. సో ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే ప్రపంచంలో ఒకటి వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం, రెండోది రిలేషన్షిప్ ప్రాబ్లం. రిలేషన్షిప్ ప్రాబ్లం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే. అయితే ఇక్కడ రిలేషన్షిప్ ఎలా ఉండకూడదు అంటే ఫస్ట్ డిస్రెస్పెక్ట్ ఉండకూడదు, కంట్రోల్ ఉండకూడదు, ఒక రిలేషన్షిప్లో అనుమానం ఉండకూడదు. నువ్వు ఇట్ట చేయి, అట్ట చేయి, ఇలాగే ఉండు, ఇలాగే బతుకు అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు ఆ రిలేషన్షిప్లో. అలాగే యాక్సెప్టెన్స్ అన్నది ఉండాలి రిలేషన్షిప్లో. ఓకే, ఆ వ్యక్తిని ఇంకో రకంగా మార్చడానికి ట్రై చేయకూడదు, రెస్ట్రిక్ట్ చేయకూడదు, తృణీకరించవద్దు, లేదా అబ్జెక్ట్ చేయకూడదు. అలాగే అనుమానించకూడదు. మన వస్తువుల్ని వాడుకుంటాం, మనిషిని ప్రేమించాలి, కానీ ఇక్కడ మనం మనుషుల్ని వాడేసుకుంటున్నాం. ఓకే, అలాగే ఓ వ్యక్తిని మనము ఐసోలేట్ చేస్తున్నాం, ఆక్స్ట్రసైజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వనప్పుడు, జనరల్గా చూడండి, మనము ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీకి విలువ ఇస్తున్నాం, అతని డబ్బుకి విలువ ఇస్తున్నాం, అతని కుటుంబ సభ్యులకి విలువ ఇస్తున్నాం, అతని గౌరవానికి విలువ ఇస్తున్నాం, అతని హోదాకి విలువ ఇస్తున్నాం, అన్నిటికీ ఇస్తున్నాం, కానీ ఆ వ్యక్తికి మాత్రం విలువ ఇవ్వట్లేదు. ఇదే చాలా బాధాకరమైనటువంటి విషయం. సో మనిషికి విలువ లేనప్పుడు, ఆ మనిషికి పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, నమ్మకం కానీ ఏర్పడినప్పుడు ఆ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఎక్కువసేపు నిలవదు. సో రిలేషన్షిప్లో ఉండకూడదు ఏంటంటే డిస్ట్రస్ట్, మిస్ట్రస్ట్, డిసానెస్టీ, అలాగే బ్లేమింగ్ నేచర్, సర్కాజం, తృణీకరించడం, నెగిటివిటీ ఆర్ ఒపీనియన్ డిఫరెన్సెస్, మ్యూచువల్ కన్సెంట్ లేకపోవడం, మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోవడం. ఓకే, ఇవన్నీ కూడా ఇష్యూస్ రిలేషన్షిప్లో వస్తాయి. అలాగే కామన్ గోల్స్ లేకపోవడం, వాల్యూస్ లేకపోవడం, ఓకే, ఇంటర్పర్సనల్ డిఫరెన్సెస్ని అర్థం చేసుకోగలేకపోవడం, దీనివల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రిలేషన్స్లో ఏం కావాలంటే మ్యూచువల్ వాల్యూ ఉండాలి, మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అలాగే చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, దాన్ని అంతగా పెద్దగా హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సారీ చెప్పవచ్చు, లేదా ఆ వ్యక్తిని ఒకసారి క్షమించి వదిలేయచ్చు. మళ్ళీ ఇంకో వ్యక్తి కూడా ఆ మెచ్యూరిటీ కలిగి ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఒకసారి ఏదైనా చిన్న చిన్న తప్పు జరిగినప్పుడు మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. గతాన్ని తవ్వి ఎప్పుడు కూడా పాస్ట్ని తీసుకుని రాకూడదు రిలేషన్షిప్లో. ఓకే, సో దే హ్యావ్ టు ఆపరేట్ ఫ్రమ్ ద ప్రజెంట్ స్టేటస్ని యాక్సెప్ట్ చేయగలగాలి అండ్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉండగలగాలి రిలేషన్షిప్లో. అంటే నువ్వు ఏదైనా సరే, వాట్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యువర్ బిహేవియర్ ఈజ్, వాట్ ఎవర్ యువర్ వాల్యూస్ ఆర్, వాట్ ఎవర్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్, వాట్ ఎవర్ యువర్ యాటిట్యూడ్ ఈజ్, వాట్ ఎవర్ యువర్ ఎమోషన్స్ ఆర్, వాట్ ఎవర్ యువర్ పర్సనాలిటీ ఈజ్, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, వితౌట్ ఎనీ బౌండరీస్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది రిలేషన్షిప్ కాదు. ఓకే, అలాగే ఒక రిలేషన్షిప్లో ఎస్పెషల్లీ వైఫ్ అండ్ పార్ట్నర్ కానీ, ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ కానీ, లేకపోతే ఇప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ కపుల్స్ వస్తూ ఉంటారు. కపుల్స్ అంటే పెళ్ళి కాని వాళ్ళని కాదు, ప్రేమించుకునే వాళ్ళు. వాళ్ళలో మెయిన్గా ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది, వాంట్స్ మిస్ మ్యాచ్ అవుతుంది, నీడ్స్ మిస్ మ్యాచ్ అవుతుంది. నీడ్స్, వాంట్స్, ఎక్స్పెక్టేషన్స్, ఈ మూడు కూడా మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రం ఆ రిలేషన్షిప్
ఇంటాక్ట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఓకే, సో దట్ రిలేషన్షిప్ ఈజ్ మ్యూచువలీ సాటిస్ఫైయింగ్ అండ్ హెల్దీ రిలేషన్షిప్ ఇఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో మెచ్యూరిటీ కావాలి రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడానికి, ఆ రిలేషన్ని కాపాడుకోవడానికి ఆ మెచ్యూరిటీ, ఆ నాలెడ్జ్, ఆ ఔన్నత్యం, పేషెన్స్ అది కూడా కావాలి. సో దాట్ బేసిక్లీ ప్రిజర్వ్ ద రిలేషన్షిప్ అండ్ ఇట్ లీడ్స్ టు గుడ్ హెల్దీ రిలేషన్షిప్. అది సో అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్దీ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇక్కడ సీక్రెట్స్, ట్రాన్స్పరెన్సీస్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఓపెన్. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ హెల్దీగా, ట్రాన్సాక్షన్ హెల్దీగా ఉంటుంది. కొన్ని రిలేషన్షిప్స్ హెల్దీగా ఉంటే మరికొన్ని రిలేషన్షిప్ చాలా టాక్సిక్గా, కోడిపెండెన్సీ కూడా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆల్కహాలిక్ ఫ్యామిలీస్లో ఉంటుంది. సో ఇది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూవే. దీనికి చాలా వరకు చిన్నప్పుడు జరిగినటువంటి బాల్య దశ అనుభవాలు, అలాగే కొన్ని పర్సనాలిటీ వేరియబుల్స్ కూడా ఉంటాయని స్టడీస్ చెప్తున్నాయి.